ఈ యానిమేషన్ క్రైస్తవులకు మరియు విశ్వాసులకు మాత్రమే. యేసు ప్రభువు దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ అక్కడ లేరు, ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్న దేవుని పరిశుద్ధులతో నివసిస్తున్నారు. తండ్రి యూరోప్కి డయాకసన్ బిషప్గా నియమింపబడిన ఆ వ్యక్తి విషయంలో నీవు సంతోషంగా లేవని నేను గ్రహించాను. అతన్ని కలిసి దేవుని రాజ్యం గురించి తెలుపుదాము. నా కుమారుడా, వెళ్ళు. నా కుమారులారా, నన్ను వెంబడించండి. ఇతను రాబర్ట్ వెల్, యూరోప్లోని డయాకసన్ బిషప్గా నియమింపబడ్డాడు. అతని ఆఫీసులో మతపరమైన, రాజకీయ, సైద్ధాంతిక పుస్తకాలను చదువుతున్నాడు. ఏమిటిది? నీవు ఎవరు? నిమిషంలోనే నేను పోలీసుని పిలుస్తాను. కాదు, నీవెవరో నాకు తెలుసు. నువ్వు నిజముగా యేసు ప్రభువే. అవును, నేనే. ఓ మై గాడ్, నేనేమి చేయగలను దేవా? నీవు ధరించింది ఏమిటి? బిషప్ వేసుకునే ప్రత్యేకమైన నిలువుటంగి. నీవు దాన్ని ఎందుకు ధరించావు? నేను యూరోప్కి చెందిన బిషప్ అని ప్రజలందరూ గుర్తించాలని వేసుకున్నాను. నన్ను బిషప్గా నియమించినందుకు వందనాలు దేవా. నేను బిషప్గా నియమించలేదు, ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. అవునా? నిన్ను ఆరాధించే ప్రజలు నన్ను ఎన్నుకున్నారని అనుకున్నాను. నిన్ను నియమించడానికి నేను ఈ ప్రజలను వాడుకోలేదు, వారి కోసమే వారే నిన్ను ఎన్నుకున్నారు. ఈ ప్రజలు నోటితో మాత్రమే నన్ను స్తుతిస్తారు, కానీ వారి హృదయాలు నాకెంతో దూరంగా ఉన్నాయి. వారి ఆరాధన వ్యర్థమైనది, ఎందుకంటే వారి బోధన మానవ పద్ధతులను అనుసరించింది. కాదు, నేను నియమింపబడ్డానని నీకు తెలియదా? అవును, నాకు తెలుసు. నన్ను నియమించే ముందు వారు నన్ను అడగలేదు, నా ఆలోచన కోరలేదు, ఎందుకంటే వారి పాప హృదయముల వలన వారి ప్రార్థనలు అడ్డగింపబడ్డాయి. అవునా ప్రభువా, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పశ్చాత్తాపపడు, దేవుని దగ్గరికి రా, ఎందుకంటే దేవుని రాజ్యం త్వరగా రాబోతున్నది. రాబర్ట్, విను. నీకిష్టమైతే నా దగ్గరకు రా, నాకు లోబడు, నన్ను హృదయపూర్వకంగా సేవించు. అలా చేస్తే నిన్ను నా గొర్రెల కాపరిగా అభిషేకిస్తాను. లోకంలో దేవుని మందను కాపాడుటకు, ప్రేమించుటకు మరియు మేపుటకు నిన్ను అభిషేకిస్తాను. నా ఆత్మ నీలో సదా నివసిస్తుంది, నిన్ను నిరంతరం నడిపిస్తుంది. నా రాజ్యం ఈ లోకం వంటిది కాదు, నా రాజ్యం అంతటా ఉన్నది. నా కుమారుడా, అర్థమైందా? నేను నీ హృదయాన్ని చూడగలను. నీవేం ఆశిస్తున్నావో నాకు తెలుసు. దేవుణ్ణి సేవిస్తావా, ప్రజలను సేవిస్తావా, అది నీకే వదిలివేస్తున్నాను. అది నీ నిర్ణయం. దేవుని రాజ్యం అంటే ఇదే.